హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కళ్యాణి. నా ఛానల్ని మీరు ముందుగా ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. తప్పనిసరిగా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. నేను బియ్యం పిండితో చెక్కలు అయితే చేస్తున్నాము. దానికోసం బియ్యం పిండి తీసుకోవాలి. 1 కిలో అయితే తీసుకున్నాం మేము. దానిలోకి కొంచెం నెయ్యి వేసి కలుపుకున్న తర్వాత పెసరపప్పు సగ్గుబియ్యం అయితే వేసుకోవాలి, నానబెట్టినవి. దానిలో 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం అంత కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోవాలి. తగినంత ఉప్పు అయితే వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. దానిలో మనం మొత్తం అంతా కలిసిన తర్వాత కొంచెం హాట్ వాటర్ అయితే వేసుకోవాలి. అవి వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీగా గుల్లగా అయితే వస్తాయి. తినడానికి కూడా టేస్ట్ అయితే బాగుంటుంది, గట్టిగా లేకుండా బాగుంటుంది. ఇలాంటివి తినడానికి ఈవినింగ్ టైంలో కొంచెం టైంపాస్ అవుతుంది, హెల్త్ కూడా మంచిది. బయట ఫుడ్ అవాయిడ్ చేయొచ్చు, ఇలాంటివి అయితే తినొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు స్కూల్స్కి అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా, పిల్లలకైతే స్నాక్స్లో బాగా యూజ్ అవుతాయి అనేది చెప్పాలి. ఇలా మనం పిండి అయితే ఇలా కలుపుకొని కొంచెం అయితే పక్కన పెట్టుకోవాలి. దాన్ని తడి క్లాత్తో అయితే కవర్ చేసేసుకోవాలి. మిగతాది మనం ఇలా బాల్స్లా చేసుకోవాలి. దీనిలో మీకు ఒక మంచి టిప్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఏంటని అనుకుంటున్నారా? చూడండి, మనమైతే మన ఇంట్లో అవైలబుల్గా ఉండవు కదా కొంతమందికి అయితే పూరి ప్లస్ ఉంటుంది కదండి, దాంతో అయితే ప్రెస్ చేస్తే అయిపోతాయి చెక్కలు. కానీ ఇలా కవర్ తీసుకుని పాలిథిన్ కవరు మంచిది. దానికి ఆయిల్ అప్లై చేసి మనం ఎంతవరకు కావాలో సైజు అన్నంత ఏదన్నా ఒక వస్తువు తీసుకొని నేనైతే ఇలా తీసుకుని దానికి కొంచెం కవర్ కట్టేసి ఇలా అయితే ప్రెస్ చేస్తే చెక్కలు అయితే అయిపోతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోయినాయి కదా, ఫాస్ట్గా. మీకు నచ్చినట్లయితే ఇలాగే ట్రై చేయండి. ఇంకా మరుగుతున్న ఆయిల్లో అయితే ఇలా వేసేసుకుంటే ఒక్కొక్కటి మనం చూడండి వేసిన వెంటనే చెక్క పైకి లెగుస్తుంది కదా, ఇలా లెగిస్తే పర్ఫెక్ట్గా ఉన్నట్లు పిండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. నా వీడియోని మీరు చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. కలర్ తర్వాత వస్తాయా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. మంచి తీర్చేస్తున్నాం మనకి.